ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నిర్మాణాన్ని కూడా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారో వాళ్ళని ప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పించి ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టీని గెలిపించడానికి ప్రయత్నించిన నాయకులకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో స్థానం కల్పించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. జాతీయ పార్టీలు సాధారణంగా ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని వేరొకరికి కేటాయిస్తారు. దీనికి భిన్నంగా ప్రాంతీయ పార్టీలు ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఒకరే కొనసాగుతారు. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆమె జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రధానమంత్రిగా కూడా కొనసాగారు. సాధారణంగా జాతీయ పార్టీలు జాతీయ అధ్యక్షుడు వేరే ఉంటారు, ప్రధానమంత్రి కూడా వేరే ఉంటారు. ఒకరు రెండు పదవులు జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు నిర్వహించడం అనేది చాలా అరుదు. ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పునర్వ్యవస్థీకరణ దాంట్లో కొన్ని పేర్లు ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందనేది లోక విదితమే. బీసీ సంఘాలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకులు కూడా గగ్గోలు పెట్టారు. వాళ్ళు 17 పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్కి 2 బీసీలకు ఇవ్వాలి, 34 మందికి ఇవ్వాలని తీర్మానం కూడా చేశారు. ఇస్తామని హైకమాండ్ ఒప్పుకుంది. 34 సంఖ్యలా 23కే పరిమితమైంది. అంటే బీసీలకు ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశాలను ఇవ్వటంలో జాతీయ హైకమాండు ప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఘోర వైఫల్యం చెందాయి. అందువల్ల నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్సీలలో పార్టీ పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిద్దామనే ఆలోచనలో కనీసం ఊరటగా పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకి కట్టబెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ ఈ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. ఈయన ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడి తర్వాత రెండవ స్థానం అనుకోండి. ఉపాధ్యక్షుడికి అధ్యక్షుడికి మధ్యలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఈయన వివాదరహితుడు, నిబద్ధతతో నిజాయితీతో విధేయుడిగా పనిచేస్తాడు. రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే సమన్వయకర్త. గతంలో మాణిక్యం ఠాకూర్ ఉండేవాడు. మాణిక్యం ఠాకూర్కి సర్వం తానై సమన్వయపరిచేవాడు. మాణిక్యం ఠాకూర్ సందేశాన్ని రాష్ట్రంలో ఉండే నాయకులకు ఎవరెవరికి తెలియపరచాలో ఆ బాధ్యతని నెరవేర్చేవాడు. ఎక్కడో కూడా వివాదాల్లోకి వేలు పెట్టేవాడు కాదు. ఇప్పుడు కూడా హైకమాండ్కి రాష్ట్ర పార్టీకి మధ్యలో వారధిలా ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మాణిక్యరావు ఠాక్రే ఆయనకు కూడా సహకరిస్తూ ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎవరు పీసీసీ అధ్యక్షుడు ఉన్నా వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ విధేయుడిగా పనిచేయటం. ప్రస్తుతం రేవంత్ రెడ్డితో చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రతిపాదిస్తే ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమోదించే అవకాశం ఉంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ యొక్క కోరిక, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోయాను, కనీసం నిజామాబాద్ లోక్సభకు పోటీ చేద్దామనే ఆలోచన ఉన్నాడు. నిజామాబాద్ లోక్సభ పోటీ చేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఆయన పోటీ చేసి గెలిచిన తర్వాత లేదా గెలవటం ఓడవటం ఏదైనా కూడా పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఇప్పుడు నియామకానికి ఎటువంటి ఆటంకం కాదు. రెండో పేరు మధు యాష్కి గౌడ్. ఆయన చాలా కాలం అమెరికాలో ఉండి
ఇక్కడికి వచ్చి నిజామాబాద్ నుంచి పోటీ చేసి లోక్సభలో విజయం సాధించి ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఈ మధ్య నవంబర్ 30 జరిగిన ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందాడు. మధు యాష్కి గౌడ్ కూడా బీసీల యొక్క హక్కుల కోసం తర్వాత అమెరికాలో ఉన్నాడు. విద్యాధికుడు, మేధావి, మంచి ఆదర్శ భావాలున్న వ్యక్తి, వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. ఆయన ఈ పిసిసి అధ్యక్ష పదవికి అర్హుడు. ఎందుకంటే అటు హైకమాండ్తో ఇటు రేవంత్ రెడ్డితో ఇద్దరితో కూడా సయోధ్య చక్కగా మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. అయితే ఆయన కోరిక అసెంబ్లీకి వెళ్ళలేకపోయాను, కనీసం లోక్సభకి వెళ్దామని చెప్పి మధు యాష్కి గౌడ్ భువనగిరి పార్లమెంటు మీద కన్నేశాడు. రాబోయే ఏప్రిల్ మేలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో భువనగిరి లోక్సభకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు మధు యాష్కి గౌడ్. అది ఈయన ఈ పిసిసి అధ్యక్ష పదవికి ఎటువంటి ఆటంకం కాబోదు. ఇక 3 డాక్టర్ మల్లు రవి. ఇది రాజకీయ కుటుంబం. మల్లు రవి అన్న మల్లు అనంతరాములు. ఆయన నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేశాడు. తర్వాత జాతీయ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీకి సన్నిహితంగా మెలిగేవాడు. మల్లు రవి అన్న మల్లు అనంతరాములు దాన్ని ఏఆర్ మల్లు అనేవారు. ఏఆర్ మల్లు అనేవారు ఢిల్లీలో. మల్లు మల్లు అంటుండేవారు. అనంతరాములు స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే దానికి చైర్మన్గా పనిచేశాడు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1989-90 మధ్యలో అప్పుడు చెన్నారెడ్డి కోరిక మేరకు జాతీయ హైకమాండ్ మల్లు అనంతరాములు అంటే మల్లు రవి అన్నని ఉమ్మడి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్ష పదవిలో ఉండగానే హఠాన్మరణంతో ఆయన కాలం చేయటం జరిగింది. ఆ విధంగా రాజకీయ కుటుంబం. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవికి ప్రయత్నాలు చేస్తున్న సమయం నుంచి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా మెలుగుతూ అన్నీ తానై ఇక్కడ హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్లో ఒక వార్ రూమ్ అనేది పెట్టారు. ఆ వార్ రూమ్కి ఈయనే అక్కడ ఉండి నిర్వహణ చేస్తూ కొంతమంది సిబ్బందిని పెట్టుకుని సునీల్ కనుగోలుతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వార్ రూమ్లో అనేకమైన కార్యకలాపాలు నిర్వహించారు. ఈయన నిర్వహిస్తున్న వార్ రూమ్పై సైబరాబాద్ పోలీసులు దాడి చేసి కేసు కూడా పెట్టడం జరిగింది. మల్లు రవి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. నాగర్ కర్నూలు నుంచి అచ్చంపేట నుంచి పాదయాత్ర చేస్తే తను కూడా రేవంత్ రెడ్డిని ప్రోత్సహించి వెంట నడిచాడు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడానికి తన వంతు కృషి మల్లు రవి చేయటమే కాక తదుపరి ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు రేవంత్ రెడ్డికి కుడి భుజంలా ఉండి ఆయన పనిచేశాడు. మల్లు రవి దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే విశేషం ఏంటంటే డాక్టర్ మల్లు రవి తమ్ముడే భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మల్లు రవి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నాడు పార్లమెంట్కి. ఇంకా అది లైన్ క్లియర్, ఆయనే అభ్యర్థి. గతంలో మల్లు రవి ఎంపీగా పనిచేశాడు నాగర్ కర్నూలు నుంచి. జడ్చర్ల శాసనసభ్యుడిగా పనిచేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్కి అధికార ప్రతినిధిగా క్యాబినెట్ ర్యాంకులో పనిచేశాడు. అయితే అడ్డొచ్చే ఒక్క అంశం, చిన్న అంశం ఏంటంటే డాక్టర్ మల్లు రవి తమ్ముడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఒకే కుటుంబంలో 2 పోస్టులు ఇవ్వటం ఎంతవరకు సమంజసమనే ఆలోచన హైకమాండ్, జాతీయ హైకమాండ్ చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి మాత్రం మల్లు రవిని కావాలని కోరుకుంటాడు. వివాదరహితుడు, విద్యాధికుడు. ఈయన గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివి
అక్కడే ముక్కు చెవి గొంతు డాక్టర్ స్పెషాలిటీ చేసి గవర్నమెంట్ డాక్టర్గా కూడా ఆయన విధులు నిర్వహించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆయన దాదాపు 45 సంవత్సరాలుగా ఏ పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఆయన సేవలు అందిస్తున్నాడు. రకరకాల ఆఫర్లు రండి అని ఇతర పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానాలు వచ్చినా ఆకర్షణకు లొంగకుండా పార్టీని నమ్ముకుని విధేయతతో పనిచేయటం అనేది ఆయనకు కలిసి వచ్చే అంశం. కాకపోతే ఒకే కుటుంబంలో 2 పదవులంటే హైకమాండ్ కొంచెం వెనకంజ వేసే అవకాశం ఉంది. ఇక 4 జీవన్ రెడ్డి. ఒకానొక దశలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష నియామకానికి ముందు జీవన్ రెడ్డి పేరు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకాభిప్రాయం వచ్చింది. సీనియర్లు, జూనియర్లు, తెలుగుదేశం నుంచి వచ్చిన వారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అందరూ కూడా జీవన్ రెడ్డి సమర్థుడు, వివాదరహితుడు. ఆయన జీవన్ రెడ్డి 2019 అప్పుడు టీఆర్ఎస్ గాలి వీస్తున్న సమయంలో కూడా పట్టభద్రుల నియోజకవర్గం ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ 4 జిల్లాలలో పట్టభద్రుల శాసన మండలి సభ్యుడిగా, మరి ఎదురీతి ఇది ఏకైక సభ్యుడిగా 2019 నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాసన మండలిలో గళం వినిపించిన ఏకైక వ్యక్తి జీవన్ రెడ్డి. వివాదరహితుడు, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి, సౌమ్యుడు, మితభాషి, విశేషమైన రాజకీయ అనుభవం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం. కనుక జీవన్ రెడ్డిని ఒకానొక దశలో పిసిసి అధ్యక్ష నియామకానికి దాదాపు ఖరారు చేశారు. అటువంటి సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు జానారెడ్డి వెళ్ళి సోనియా గాంధీని కలిసి, మేడం, ఈ పిసిసి అధ్యక్ష పదవి ఎంపిక ప్రకటన నా ఉప ఎన్నిక అయ్యే వరకు ఆగండి, తదుపరి నేను కూడా జీవన్ రెడ్డికి అనుకూలమే, ఆయన్ని ప్రకటిస్తే బాగుంటుంది. అందరివాడు జీవన్ రెడ్డి, కొందరివాడు కాదు, అందరివాడు, ఏ వివాదాల్లోకి వెళ్ళడు, గ్రూపులు లేవు. ఆయనది ఒకటే గ్రూపు, అది సోనియా గాంధీ గ్రూపు, కాంగ్రెస్ గ్రూపు. అందువల్ల జానారెడ్డి కూడా జీవన్ రెడ్డి యొక్క అభ్యర్థిత్వాన్ని పిసిసి అధ్యక్షుడిగా ఆయన కూడా అంగీకరిస్తూ కొన్నాళ్ళు నిలుపుదల చేయమని అన్నాడు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత వివిధ రాజకీయ పరిణామాల దృష్ట్యా అప్పుడున్న మాణిక్యం ఠాకూర్ ఆయన యొక్క రిపోర్టు నివేదిక ఆధారంగా హైకమాండ్ రేవంత్ రెడ్డిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం చేసింది. అందువల్ల గతంలో ఒకసారి ఆయన పేరు పూర్తిగా తుది రూపం ఇచ్చారు కనుక మళ్ళీ జీవన్ రెడ్డిని పెట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కుల సమీకరణలు అనుకూలించవు. ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం అగ్రవర్ణాలు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి దళిత సామాజిక వర్గం, స్పీకర్ దళితుడు. కనుక పిసిసిలో 60% బీసీలు ఉన్న తెలంగాణలో వీలైనంత వరకు వెనుకబడిన తరగతులు బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్న తరుణంలో జీవన్ రెడ్డికి అన్ని అర్హతలున్నా ఒక్కటి మాత్రం, కులం మాత్రం ఆయనకు అడ్డం వచ్చేటట్టుంది. అయినా వేచి చూద్దాం. ఈ నలుగురిలో ఒకరికి పిసిసి అధ్యక్ష పదవి వరించబోతూ ఉంది. ఎందుకంటే ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. జనవరి నెలాఖరికి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ యొక్క సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్ల యొక్క పదవీ కాలం ముగుస్తుంది. ఫిబ్రవరి 1న వాళ్ళందరూ బాధ్యతలు స్వీకరించారు. కనుక జనవరి, ఫిబ్రవరి నెలలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పంచాయతీ ఎన్నికలు జరగాలి. అవి హస్తం గుర్తుపై, సింబల్పై జరగకపోయినా, అవి ఇండిపెండెంట్లుగా జరిగినా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ మద్దతుతో సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్ల ఎన్నికలు జరుగుతాయి. ఈ సర్పంచ్ ఎన్నికలు మే, జూన్ నెలలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కీలకం కాబోతుంది.
ఎందుకంటే సర్పంచులు గెలిస్తే బలం ఉంటుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అన్నీ కూడా రాజకీయ పార్టీల సింబల్ మీద జరుగుతాయి. అందువల్ల ఇక్కడ బలం కోల్పోతే అక్కడ కష్టమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వాస్తవం ఏంటంటే తెలంగాణలో ఉండే ప్రస్తుత సర్పంచులు 90% మనం అధికార పార్టీలో ఉంటే పనులు జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుందని అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. వీళ్ళు ఒకానొకప్పుడు ఇప్పుడున్న సర్పంచులందరూ కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని తెలిసి ఎప్పుడైతే 15 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారో ఆనాడే మొత్తం టీడీపీలో ఉండే రాజకీయ నాయకులు, వ్యవస్థ, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో చేరటం జరిగింది. అయితే ఈ స్థానిక సంస్థల్లో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉంటే ఆ పార్టీ తరపున మనం పోటీ చేయాలి, ఆ పార్టీకి అనుకూలంగా ఉండాలి. ఒకవేళ వేరే పార్టీ తరపున గెలిచినా మనం పార్టీ మారి మనము గ్రామాల అభివృద్ధి చేయాలంటే అక్కడ ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి యొక్క ఆశీస్సులు కావాలని ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉంటుందో దానికి అనుకూలంగా స్థానిక సంస్థల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జనవరిలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. తర్వాత ఏప్రిల్, మేలో పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్లో గతంలో 3 సీట్లే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఆ ముగ్గురు కూడా ఇప్పుడు శాసనసభ్యులు అయ్యారు. ఒకరు ముఖ్యమంత్రి, 2 మంత్రులు అయ్యారు. మరి గతంలో గెలిచిన 3 సీట్లు విశేషం ఏంటంటే రేవంత్ రెడ్డి గెలిచిన మల్కాజిగిరి పార్లమెంటు ఆ పరిధిలో 7 శాసనసభ సీట్లు ఉంటే ఒక్క సీట్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలా. 7 సీట్లలో కూడా బీఆర్ఎస్ విజయం సాధించింది. కనుక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, వాళ్ళని గెలిపించే బాధ్యత ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా సమిష్టిగా పనిచేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా లోక్సభ అభ్యర్థుల ఎంపికలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. తదుపరి జూన్ మాసంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆ ఎన్నికలు చాలా కీలకం. మున్సిపల్ ఎన్నికలు 25 జనవరిలో జరుగుతాయి. డిసెంబర్లో ప్రక్రియ 24 డిసెంబర్లో ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు ఎందుకు కీలకం అంటే తెలంగాణ శాసన మండలిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లు కలిసి 14 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకోబోతున్నారు. కనుక ఇక్కడ గెలవకపోతే ఎమ్మెల్సీలను కోల్పోయే అవకాశం ఉంది. 14లో ఇప్పుడు అందరూ కూడా దాదాపు ఒక్కరు మినహాయించి అందరూ బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ తరపున ఉన్నారు. వీళ్ళ కాల పరిమితి స్థానిక సంస్థల యొక్క శాసన మండలి యొక్క కాల పరిమితి జనవరి 2028 వరకు ఉంది. కనుక ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం. తర్వాత జాతీయ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి యొక్క పనితీరు, పంచాయతీలు ఎన్ని గెలిచాడు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు ఎన్ని గెలిచాడు అనేది ఒక ప్రాతిపదికగా తీసుకుంటారు. గతంలో టీఆర్ఎస్ 2018లో 88 సీట్లతో గెలిచిన తర్వాత రాష్ట్రం అంతా సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్నీ కూడా బీఆర్ఎస్, టీఆర్ఎస్ మయమైపోయినాయి. కనుక మొత్తము టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న స్థానిక సంస్థలను పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే సమర్థుడైన పీసీసీ అధ్యక్షుడు కావాలి. ఎలాగో ముఖ్యమంత్రి ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 6 గ్యారెంటీలు, 6 పేరుకి 6 గ్యారెంటీలు కానీ దాంట్లో 13 ఉన్నాయి అంశాలు.
6 గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయి. ఆ 13 హామీలు నెరవేర్చకపోతే ఈ ఏప్రిల్ మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజలు ఓటర్లు పెదవి విరిచే అవకాశం ఉంది. కనుక ఈ రోజున అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణని గట్టెక్కించటం, 5,60,000 కోట్ల అప్పులు, విద్యుత్ బకాయిలు 85,000 కోట్లు, ఇటువంటి సంక్షోభ పరిస్థితి, ఖజానా గల్లాపెట్టి ఖాళీ అయిన పరిస్థితిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నెట్టుకొస్తుందని ఆర్థిక రంగ నిపుణులు విస్మయము వ్యక్తపరుస్తున్నారు. అటువంటి తరుణంలో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసే పిసిసి అధ్యక్షుడు అవసరం. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు 2 కళ్ళులా కలిసిమెలిసి ఒకే ఏకాభిప్రాయానికి వచ్చి ఇద్దరు కూడా ఒకే అభిప్రాయంతో ముందుకు సాగినప్పుడే రాష్ట్రంలో ఆశించిన రీతిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలుగుతుంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో పిసిసి అధ్యక్ష పదవిని మార్చి పిసిసిలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని ఊహాగానాలున్న తరుణంలో వేచి చూద్దాం ఏ విధంగా హైకమాండ్ స్పందిస్తుందో.